ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని, శవరాజకీయాలు చేయడమే వారి నైజమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు. 5 ఏళ్లు వైసీపీ చేసిన విధ్వంసాన్ని సరిచేసి ఇప్పుడు పాలన గాడిన పెడుతున్నామన్నారు. స్థానిక లలితానగర్ ఫారెస్ట్రీ కాంట్రాక్టర్స్ కళ్యాణ మండపంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక ప్రైవేటు పాల వ్యాపార నిర్లక్ష్యం కారణంగా పాల కల్తీ వలన నగరంలో తీవ్ర దిగ్భ్రాంతి గురిచేస్తుందని, అతడి తప్పు వలన కొంతమంది ప్రాణాలు కోల్పోయారని ఎమ్మెల్యే వాసు గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు వైద్యం చేయిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించామని చెప్పారు. అయితే వైసీపీకి చెందిన నాయకుడు శవరాజకీయాలు చేయడం శోచనీయమని ఆయన విమర్శించారు. సాయం చేయటం మానేసి ఎవరు ఎప్పుడు పోతారా అని ఎదురు చూస్తూ గొడవ చేయటం దారుణమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇసుక మద్యంతో దోచేసిన దాంట్లో నుంచి 10 లక్షల చొప్పున ఇద్దామని జగన్ దగ్గరికి వెళ్లి ఎందుకు అడగలేకపోతున్నారని భయమా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఏపీ షెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, పిక్కి నాగేంద్ర, మచ్చి రాంబాబు, కాశీ నవీన్ కుమార్, నక్కా చిట్టిబాబు, వర్రి శ్రీనివాసరావు, కంటిపొడి శ్రీను, ఉప్పులూరి జానకి రామయ్య, జక్కంపొడి అర్జున్, మరుగుర్తి రవి యాదవ్, మళ్ళా వెంకటరాజు, కేలం శ్రీను, దాస్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బయటకు వచ్చి ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అనే సంస్థను తీసుకొచ్చాము. గూగుల్ అనికి అధికారమే పరమావధి కాదు. నువ్వు అధికారం కోల్పోయినా కూడా మనసు అనేది ఉంటే చెయ్యొచ్చు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మోరంపూడి ఫ్లైఓవర్ ఓపక్కన ఆస్తులు అమ్మి కట్టేస్తానన్నావు. నీ ఆస్తుల్లో వద్దురా బాబు, ప్రభుత్వం కడుతుందన్నావు, కట్టి చూపించాం. అలాగా అమ్ముతానన్న వాడివి ఈరోజు ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎందుకు చెయ్యి రావట్లా? మీ యజమాని జగన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్ళి నువ్వు ఇవన్నీ అడగలేకపోతా ఉన్నావు? నేను రెయిన్బో హాస్పిటల్లోని 2 సంవత్సరాల 9 నెలలు బేబీ మరణిస్తే ఆడికి వెళ్ళిన తర్వాత తండ్రి నా చేయిలో చేయి పట్టుకొని 10 నిమిషాలు మీరు చేసిన ప్రయత్నాన్ని నేను మర్చిపోలేను. నా కుటుంబం ఎలా అండగా ఉందో మీరు అలాగే ఉన్నారు. బెస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించారు. నాకు తలకూడు పెట్టాల్సినోడికి నేను పెడుతున్నాను. భరించలేకపోతున్నానండి, ఇదే బాధ తగిలేస్తుంది లోపల అంటే కవల పిల్లలట. పాప ఉంది ఇంట్లో, పాప ఉంది, నువ్వు ధైర్యంగా ఉండాలి తమ్ముడు అంటే, అన్న నువ్వు ఎప్పుడు నాకు అండగా స్వార్థంతో అడగట్లేదని వాడు చెప్తూ నాకు అండగా ఉంటామంటే పక్కనే బొడ్డు వెంకటరామ చౌదరి గారు కూడా ఉన్నారు. అమ్మా ఇది రాజనగరం కాన్స్టిట్యున్సీ, అన్న ఉంటారు, ఎమ్మెల్యే గారు ఉంటారు, నేను కూడా అండగా ఉంటాను. నా అబ్బాయికి మాట ఇచ్చి ఆ ఆలోచన అలా ఉంటే నువ్వు నీ కార్యకర్తల్ని రెయిన్బో హాస్పిటల్ దగ్గర పంపించి వైసీపీ కార్యకర్తల్ని గ్యాదర్ చేసుకొని రాజకీయాలు చెయ్యాలని నువ్వు ఆలోచిస్తున్నావు అని అంటే ఏంటి? చనిపోయిన చిన్న పిల్లలతోట రాజకీయం. నీకు ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, బాధతో ఉంటే ఇదేనా చేస్తారు మీరు? ఎటు వెళ్ళిపోతున్నారు మీరు? క్రెడిట్ చోరీ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము పదే చెప్తా ఉన్నాం, క్రెడిట్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరే తీసుకోండి. మా అన్న లోకేష్ గారు చెప్పినట్లుగా మాకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలు. మా పని మమ్మల్ని చేయనివ్వండి. క్రెడిట్ చోరీ అంతా మీదే. ఎక్కడైతే ఆ క్యూఆర్ కోడ్ అట్ట సచివాలయం ఆయనే పెట్టారట, అమరావతి రాజధాని మీరే చేసేశారు, పోలవరం కూడా మీరే కట్టేస్తున్నారు, రోడ్లు మీరే వేసేస్తున్నారు, కొత్త పెన్షన్లు మీరే ఇచ్చేస్తున్నారు. అన్ని క్రెడిట్ మీరే జగన్ గారు. మాకొద్దు. మమ్మల్ని మా పని చేసుకొని రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు చేసిన విధ్వంసాన్ని నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్నాం. మా పని మమ్మల్ని చేసుకునేవాడు. మాట వస్తే క్రెడిట్ చోరీ అంటారు, లేకపోతే గత 5 సంవత్సరాలు ఆశపడిన యువత అంతా కూడా దగాకి గురై తల దించుకున్నారు ఈ రాష్ట్రంలో యువత.